కెరీర్ స్టార్టింగ్లో సినిమా ఫీల్డ్కి ఎందుకు వచ్చాము అనుకున్న పరిస్థితి ఏమైనా వచ్చిందండి మీకు? అలా రాలేదు కానీ అండి, సినిమా ఫస్ట్ సినిమా బ్రేక్ ముందర మాత్రం ఒక స్టేజ్లో అనిపించింది మేబీ ఇది మనకి పడదేమో, బహుశా అంటే చదువుకున్నాను, ఫిల్మ్ మేకింగ్ చదువుకున్నాను కానీ ఎవరిని వెళ్ళినా మీరు ఎవరి దగ్గర అసిస్టెంట్ దగ్గర పనిచేయలేదు కదండి, మీరు సినిమా తీయగలరని మా నమ్మకం ఏంటి, మీ మీద మేము డబ్బులు ఎలా పెట్టాలి అని అడిగినప్పుడు అరే ఏంట్రా బాబు ఇది ఎప్పటికీ తెవలదేమో, వెనక్కి వెళ్ళిపోయి హాయిగా మంచి అప్పుడు నా కెనడాలో పిహెచ్డీ అడ్మిషన్ ఓపెన్ ఉండేది, ఒక ఏడాది చదివి నేను సెలవు పెట్టొచ్చా, వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ పిహెచ్డీ జాయిన్ అయిపోయి చక్క అక్కడే కంటిన్యూ అయిపోయి సెటిల్ అయిపోదాం లేకపోతే తర్వాత ఏమైనా అని ఒక 2-3 సార్లు అయితే అనిపించింది 2003లో. తర్వాత అదృష్టశాత్తు గ్రహణం జరిగింది, ఇంకా తర్వాత అవసరం అంటే తెలంగాణ ఏంటి అమీనానో మైదానో తీస్తారు సాధారణంగా. అయితే మైదానం నా దృష్టిలో చాలా కష్టం అండి, మైదానం అటెంప్ట్ చేయకూడదు నా దృష్టిలో చాలా కష్టం. నాకు నచ్చిన కథల్లో డ్రామా ఉన్న కథలు తెలంగాణతో చిన్న సమస్య ఏంటంటే కథ ఇంత ఉంటుంది కానీ ఆయన ఘోష ఎక్కువ ఉంటుంది, ఆయన చాలా రాస్తారు విపరీతంగా, దానిలో మెయిన్ కథ ఇంతే ఉంటుంది. సో అలా డ్రామాటిక్గా ఉండే కథలు అడాప్ట్ చేయదగిన కథలు తక్కువ ఉంటాయి. అలా నాకు దొరికిన కథ దోషకులం అనుకోకుండా దొరికింది. శేషమ్మ అనే పుస్తకం చదువుతుంటే కలెక్షన్, అది షార్ట్ స్టోరీ కలెక్షన్, అది శేషమ్మ అనే కలెక్షన్లో ఫస్ట్ కథ అది. ఏదో రోజు కాలక్షేపంగా చదువుతున్నారు, ఇది చాలా విచిత్రంగా ఉంది స్టోరీ. అయిన తర్వాత నేను సౌరీస్ ప్రమోద్ గారు తెలంగాణ కూతురు నేను మన నేరెళ్ళ వలసలో కలిశాను, ఇది మన భీమిలి దగ్గర రైట్స్ కోసం వెళ్ళా. నేను అప్పుడు డబ్బులు కొంత 10,000 రూపాయలు ఇచ్చి రైట్స్ అంటే ఆవిడ మా నాన్నగారి జీవితంలో ఏ కథకి ఆవిడ ఇంత డబ్బులు ఇవ్వలేదే 10,000 రూపాయలకి నేను కథ కొనుక్కున్నా ఆవిడ దగ్గర. అప్పుడు ఆవిడ అన్నారు మరి విజయవాడలో మారుమూల విజయవాడ దగ్గర ఉన్న ఊరిలో ఒక సంఘటన జరిగిందండి ఇలాంటిది, నాన్నగారు ఆ స్ఫూర్తితో రాశారని చెప్పారు ఆవిడ. అందుకని ఒక విధంగా పార్షియల్లీ ట్రూ స్టోరీ అది దోషకులం. అందుకు నేను ఇది చాలా కొత్తగా ఉంది, అసలు ఇలాంటి కథ ఎవరు టచ్ చేయలేదని నేను తీసుకోవడం. కానీ తెలంగాణ జీవితమే ఒక సినిమా అండి. మొన్న నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆయన ఆత్మకథ చదివాను, అసలు ఏవి అసలు అదేం జీవితం, దేవుడిని నమ్మని వ్యక్తి ఆయన కూడా మళ్ళీ చివరికి అది కూడా చివరి వరకు స్ట్రగులే, మళ్ళీ అనుమానాలు లాస్ట్ లో. ఆయన భగవాన్ ఆశ్రమంలో చేరిన తర్వాత కూడా మళ్ళీ భగవాన్ పట్ల భక్తి, మళ్ళీ దేవుడు ఉన్నాడు, ఈ స్ట్రగుల్లోనే ఉన్నారు. అందుకని పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారు రాశారు అరుణాచలంలో చలం, తెలుగు వెలుగు చలం అని. అవును, చాలా బుక్స్ రాశారు. అవును, అదొక విచిత్రమైన జీవితం అండి. ఎలా బతికారు, అంతమంది అన్ని పోరాటాలు ఎలా చేశారు, అంత మానసిక శక్తి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందో మనకి అర్థం కాదు. అప్పుడు ఆయన రాసిన పుస్తకాలు సీక్రెట్గా దాచుకుని మరీ చదువుకునేవారట. చిన్నప్పుడు మా అమ్మగారు చెప్పారు కదా, తెలంగాణ పుస్తకం చదువుతూ ఆ అమ్మాయి కనబడితే చాలా డేంజర్, చెడిపోతుంది ఆ అమ్మాయి అనేవారు. ఆడపిల్ల కూడా ఇలా చదివి పుస్తకాలు పెట్టి చదువుకునేవారట. మీకు చదవడం చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది? చాలా చిన్నప్పటి నుంచి అండి, దాదాపు నా జ్ఞానం తెలిసినప్పటి నుంచి ఇంట్లో తెలుగు పుస్తకాలు అన్ని రకాలు చందమామల దగ్గర నుంచి మొదలెట్టి ఇంకా తెలుగు సాహిత్యం నేను 10-11 అయితే ప్రారంభించేశాను. మా ఇంట్లో అసలు పుస్తకాలు ఎక్కడ పడితే అక్కడ పుస్తకాలే కదా. సో గొప్ప కథకులు చదవడం నా 12-13 అయితే పెద్దబళ్ళు సుబ్రహ్మణ్య, మన రావిశాస్త్రి గారు, కొడవటిగట్టు కుటుంబరావు గారు, బుచ్చిబాబు గారు, కాళీపట్టు రామారావు గారు, కొమ్మూరి వేణుగోపాలరావు గారు. ఆ తర్వాత అంటే వాళ్ళు పాపులర్ లిటరేచర్లోకి వచ్చిన తర్వాత కొమ్మూరి సాంబశివరావు గారు కదా, యుగంధర్, అది డిటెక్టివ్. ఆయన చెన్నైలో ఉండేవారు, ఆయన బంధువులే వీళ్ళకి తెలంగాణకి కూడా. అవును. ఆ తర్వాత పాత తలపు కథలు కన్యాశుల్కం చదవడం కానీ లేకపోతే వరవిక్రయం ఇవన్నీ ఎప్పటి నుంచో నాకు అలవాటు చేశారు. వేణుగోపాల్ గారు డాక్టర్, అవును, విజయవాడలో. ఆయన కూడా మన అంటే ఈ రచయితలందరూ ఫ్రెండ్స్ అండి, రాకపోకలు ఫ్రీక్వెంట్గా ఉండేవి మా ఇంటికి. వేణుగోపాలరావు గారు నాకు ముఖతగా పరిచయం లేదు, నాన్నగారు ఫ్రీక్వెంట్గా మాట్లాడుతూ ఉండేవారు ఆయన గురించి ఎక్కువ. ఇప్పుడు మీరు చదివిన వాటిలో పలానా సబ్జెక్ట్ అయితే సినిమాకు అద్భుతంగా ఉంటుంది అనిపించినవి ఏమైనా ఉన్నాయండి? చాలా ఉన్నాయండి. ఒకటేమిటి, నేను మొన్నే చాలా చెప్పాను, సప్తభూమి అని బండి నారాయణ స్వామి గారి నవల ఒకటి ఉంది, ఈ మధ్య వచ్చింది, అది తానా వాళ్ళ బహుమతి వచ్చింది, అది చాలా గొప్ప సినిమా అయ్యే ఛాన్స్. నేను రాజమౌళి గారితో ఒకసారి ఒక మీటింగ్ జరిగినప్పుడు ఆ పేరు నేను ప్రస్తావించాను, కొండపొలం సన్నపరెడ్డి వెంకటరామరెడ్డి గారిది. తర్వాత పాత నవలలో చివరికి మిగిలేది బుచ్చిబాబు గారి, కొడవటిగట్టు కుటుంబరావు గారు చదువు ఉంది, కాలాతీత వ్యక్తులు శ్రీదేవి గారిది ఉంది, చాలా ఉన్నాయండి. ఒకటి జీవన తరంగాలు ఎద్దంపూడి గారిది ఆల్రెడీ తీశారు సినిమా. అలాంటివి మనకి ఇప్పుడు వెతికితే బోల్డ్ అని ఉన్నాయి పుస్తకాలు, మనం తీయాలి కానీ చదువు. కొడవటిగట్టు కుటుంబరావు గారిది, తర్వాత మీకు కాళీపట్టు రామారావు గారి కథలు చాలా ఉన్నాయి, తర్వాత అసలు చాలా ఉన్నాయి. తర్వాత మీకు కాకి బతుకులు, స్పార్టకస్, చాలా ఉన్నాయి. అంటే డ్రామాటిక్గా మనం అడాప్ట్ చేయదలుచుకుంటే తెలుగు సాహిత్యం తెన్నేటి సూరి గారి. కానీ ఏంటంటే ఆ వాతావరణం ప్రజల్లో కూడా ఉండాలి. ఇప్పుడు ఇది సాహిత్యం నుంచి వచ్చిన పుస్తకం, ఈ సినిమాకి తీస్తే ఎలా ఉంటుందనే ఆసక్తి కనుక ప్రజల్లో ఉంటే ఫిల్మ్ మేకర్కి కొంచెం ధైర్యం ఉంటుంది, వీళ్ళు వచ్చి చూస్తారని. కొంచెం అది మనకి ఇంకా అది అలవాటు తప్పిపోయింది. ఇప్పుడు మీకు ఎద్దంపూడి గారి నవలలు, ఎండమూరి గారి నవలలు అవి పాపులర్ సాహిత్యం, సినిమాలకు వచ్చిన టైంలో కొంచెం నవలా సాహిత్యాన్ని సినిమాకి తీయడం ఉండేది, ఇప్పుడే తగ్గిపోయి ఒక మసాలా యాక్షన్ ఓరియంటెడ్, హీరో ఓరియంటెడ్ సినిమాలకు వచ్చేసాం. మళ్ళీ అది వస్తే చాలా బాగుంటుంది, కొత్త కథలు తీయచ్చు మనం యాక్చువల్లీ.
మరి ఏంటి నేను ప్రయత్నాలు చేస్తున్నా. ఇప్పుడు ఇది కూడా ఒక సాహితీ, గొప్ప సాహిత్యం, ఒక ఒక రచన నుంచి తీసుకున్న కథ ఇది, ఐడియా. అదేమిటో నేను ఎవరికి చెప్పట్లేదు, తెర మీద వేస్తానని చెప్పాను. అలాగే దోషగుణం కానీ, లేదా గోల్కొండ హైస్కూల్లో ఒక నవల ఉదాహరణకి, తర్వాత అమితుమి కూడా ఒక నాటకం, తర్వాత మీకు అదేంటది అష్టాచెమ్మ ఒక నాటకం, ఆస్కార్ వైల్డ్ నాటకం, అది ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఆనెస్ట్ అని. సమ్మోహనం కాదు, సమ్మోహనం నా సొంత కథే. అయితే సమ్మోహనం రియల్ లైఫ్లో నాకు జరిగిన ఇన్సిడెంట్. నేను గోల్కొండ హై స్కూల్ టైంలో మేము ఒక ఇంట్లో షూటింగ్ చేస్తుంటే ఆ ఇంట్లో వాళ్ళు రియాక్ట్ అయిన ఎక్సైట్మెంట్కి నాకు ఇది కథ కింద రాస్తే బాగుంటుంది అని. తర్వాత ఇంగ్లీష్ సినిమాలు 2 ఉన్నాయి నాకు చాలా ఇష్టమైనవి, నాటింగ్ హిల్ అని ఒకటి, తర్వాత మై వీక్ విత్ మ్యార్లిన్. ఈ 2 కథలు అంశము మనకి ఈ కథకి దగ్గరగా ఉంటుంది, కానీ కథకి సంబంధం లేదు. కానీ ఆ 2 నాకు చాలా స్ఫూర్తి అని నేను తెర మీద కూడా వేసా 2 పేర్లు. కాబట్టి అలాంటి ఇన్స్పిరేషన్స్ ఉంటే నేను ప్రకటిస్తాను. డైరెక్ట్గా సాహిత్యం నుంచి తీసుకుని నేను తీసిన వాటిలో దాదాపు 5-6 ఉన్నాయి. నాకు చాలా ఇష్టం ఆ ప్రాసెస్. ఎప్పుడు భవిష్యత్తులో కూడా తెలుగు నుంచి కూడా చేయాలని నా కోరిక అయితే ఉంది.